తెలుగు రాష్ట్రాల్లో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. బంగారం, నగదుతో పాటు ఆఖరికి చిల్లర వస్తువులు, చివరికి పశువులను కూడా దొంగలించారు. వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ఈ దోపిడీ ఘటనలు తెలుగు ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కరీంనగర్ పీఎంజే జ్యువెలరీ దోపిడీ ఘటన మర్చిపోకముందే కరీంనగర్లో దోపిడీ దొంగలు మరోసారి పంజా విసిరారు. ఉత్తరాది నుంచి వచ్చిన దొంగలు హల్చల్ చేసి నిమిషాల్లో అందిన కాడికి దోచుకుని పారిపోయారు. అది కరీంనగర్లోని భగత్ నగర్ ప్రాంతం. సమయం సరిగ్గా అర్ధరాత్రి 12:15. దోపిడీ దొంగలు ఓ ఇంట్లోకి చొరబడ్డారు. దాదాపు 8 మంది దొంగలు చొరబడి 20 లక్షలకు పైగా నగదుతో పాటు 60 తులాల బంగారం ఎత్తుకుని పరారయ్యారు. అంతేకాదు, దోపిడీ సమయంలో కుటుంబంలోని వ్యక్తులపైన దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో ఇంటి యజమాని అజ్మత్ అలీకి ముక్కుపై గాయాలయ్యాయి. కుటుంబీకులను కట్టేసి డమ్మీ తుపాకులతో బెదిరించారు దొంగలు. ఆ తర్వాత నేరుగా ఎక్కడైతే డబ్బు, నగలు ఉంటాయో ఆ రూంలోకి వెళ్లి అంతకు ముందే ఎత్తిన చిట్టి డబ్బులతో సహా మొత్తం దోచుకెళ్లారు. పక్కా ప్లాన్తో వచ్చిన దుండగులు తిరిగి వెళ్లేందుకు అక్కడే పార్క్ చేసిన బైక్లను కూడా చోరీ చేసి ఎత్తుకెళ్లారు. ఆ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. దొంగతనం జరిగిన వెంటనే కుటుంబీకులు చేసిన ఫోన్ కాల్తో నగరంలోనే వేరే చోట నివాసం ఉండే కొడుకు అస్వత్ అలీ వెంటనే ఇంటికి చేరుకున్నారు. వెంటనే 1 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అసలు దోపిడీ దొంగలు లోనికెలా వచ్చారు, ఏం జరిగింది, ఇంటి అల్లుడే దొంగ అనే అంశాలపై ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. అయితే కుటుంబ కలహాలే ఈ దొంగతనానికి కారణమన్నట్టుగా తేలడంతో ఈ దోపిడీ కేసు ఇప్పుడు సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తోంది. అజ్మత్ అలీ పూర్వీకులు ఉత్తరప్రదేశ్లోని మేరట్కు చెందినవారు. తరాల నుంచే వారిక్కడ ఉంటున్నారు. మేరట్కి చెందిన పెద్దలుడు రవూఫ్తో గొడవల నేపథ్యం ఉండగా రవూఫ్పై మేరట్లోనూ ఢిల్లీలోనూ కొన్ని కేసులున్నట్టుగా తెలుస్తోంది. 6 నుంచి 8 మంది దొంగలు దొంగతనానికి పాల్పడ్డట్టు కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌశాలం వెల్లడించారు. మేరట్, ఢిల్లీలో నిందితులపై కేసులున్నట్టు చెప్పారు. దొంగల కోసం గాలింపు చేపట్టామని అన్నారు. ఇప్పటికే 4 బృందాలు గాలింపు చేపట్టాయని, మేరట్కు కూడా గాలింపు బృందాలను పంపిస్తున్నట్టు సిపి గౌష్ ఆలం వెల్లడించారు. అయితే ప్రాథమికంగా తమకు కుటుంబీకుల నుంచి అందిన ఫిర్యాదు మేరకు ఆ ఇంటి అల్లుడే ఈ దోపిడీకి స్కెచ్ చేసుండొచ్చనే అనుమానాలున్నాయని అన్నారు. పూర్తిస్థాయి దర్యాప్తు తర్వాత మరిన్ని వివరాలు వెల్లడించనున్నట్టు సిపి తెలిపారు. పీఎంజే జ్యువెలరీ దోపిడీ కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపి పోలీస్ ట్రైనింగ్లో ఒక కేస్ స్టడీగా మారిన నేపథ్యంలో మళ్లీ అటువంటి ఒక ప్రొఫెషనల్ డెకాయిట్ కేసు కరీంనగర్లో జరగడంతో అందరి దృష్టి కరీంనగర్పై పడ్డట్టయింది. పీఎంజే జ్యువెలరీ కేసు తర్వాత పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశామని చెబుతున్నప్పటికీ పోలీసుల ప్రకటనలను తూచన్నట్టు జరిగిన ఈ దోపిడీ ఇప్పుడు నైట్ పెట్రోలింగ్ తీరుపైన, నిఘాపైన ప్రశ్నల వర్షాన్ని కురిపిస్తోంది. మరోవైపు వేములవాడలో దొంగలు బీభత్సం సృష్టించారు. జాతర గ్రౌండ్లోని 10 దుకాణాలను లక్ష్యంగా చేసుకున్న దుండగులు దొంగతనం చేసేందుకు వచ్చిన దుకాణంలో దర్జాగా వంట చేసుకుని భోజనం చేసి మరీ చోరీలకు పాల్పడ్డం సంచలనంగా మారింది. సుమారు 3 లక్షల రూపాయల విలువైన వస్తువులు, దాదాపు 30,000 రూపాయల నగదును అపహరించినట్లు బాధితులు తెలిపారు. ఈ ఘటనలో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, వంట సామాగ్రి అద్దె దుకాణంలోకి ప్రవేశించిన దొంగలు అక్కడే కోడిగుడ్ల కూర, బగారా రైస్ వండుకుని ప్రశాంతంగా భోజనం చేశారు. అనంతరం శీతల పానీయాలు తాగి ఆ తర్వాతే దొంగతనానికి పాల్పడినట్లు గుర్తించారు. క్లూస్ టీం ఆధారాలు సేకరిస్తుండగా సీసీటీవీ దృశ్యాల ఆధారంగా దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన బంజారాహిల్స్ భారీ బంగారం చోరీ కేసును టాస్క్ ఫోర్స్ పోలీసులు ఛేదించారు. ఈ కేసులో 2 నిందితులను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 1 కిలో 28.59 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో జూలై 17న కర్ణాటకకు చెందిన సోంకాంబ్లే హరీష్, సోంకాంబ్లే ఆకాష్ చోరీకి పాల్పడ్డారు. వారిద్దరూ అన్నదమ్ములు. హరీష్ గురుకృప ఎక్స్పోర్ట్స్ లో సేల్స్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేస్తుండగా ఆకాష్ హైటెక్ సిటీలోని పీడబ్ల్యూసీ ఐటీ కంపెనీలో ఆఫీస్ బాయ్ గా విధులు నిర్వహిస్తున్నాడు. పథకం ప్రకారం గురుకృప ఎక్స్పోర్ట్ లో వెనుక నుంచి వెళ్లి లాకర్లో ఉన్న బంగారాన్ని దొంగలించారు. హరీష్ గతంలో అదే కంపెనీలో సేల్స్ మెన్ గా పనిచేశాడు. హరీష్ పనిచేస్తున్న సంస్థలో నగల నిల్వ, డెలివరీ విధానంపై పూర్తి అవగాహన కలిగి ఉండడంతో ఆర్థిక ఇబ్బందుల కారణంగా తన సోదరుడు ఆకాష్తో కలిసి చోరీకి పథకం రచించాడు. జులై 16న చేసిన తొలి ప్రయత్నం విఫలమైనప్పటికీ జులై 17న కార్యాలయ బాత్రూం కిటికీ గ్రిల్ను పగులగొట్టి లోపలికి ప్రవేశించారు 2 అన్నదమ్ములు. లాకర్లో ఉన్న బంగారు ఆభరణాలను దొంగిలించారు. పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించి అరెస్టు చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం జాతీయ రహదారిపై పశువుల వాహనాల డ్రైవర్లను కత్తులతో బెదిరించి నగదు దోచుకున్న కేసును పోలీసులు ఛేదించారు. ఈ ఘటనకు సంబంధించి రాజమహేంద్రవరానికి చెందిన 10 మంది యువకులను అరెస్టు చేశారు. నిందితులు సెల్ ఫోన్ షాపుల యజమానులు, ఉద్యోగులుగా పోలీసులు గుర్తించారు. శ్రీకాకుళం జిల్లా నుంచి అమరావతి సమీపంలోని కోనూరుకు 6 ఎద్దులను 2 వాహనాల్లో తరలిస్తుండగా రాజానగరం జాతీయ రహదారి వద్ద డ్రైవర్లు కాలకృత్యాల కోసం వాహనాలాపారు. అదే సమయంలో థార్ సుజుకి కారులో వచ్చిన 10 మంది యువకులు కత్తులతో బెదిరించి డ్రైవర్లపై దాడికి పాల్పడ్డారు. దుండగులు ఒక డ్రైవర్ను బలవంతంగా కారులో ఎక్కించి పల్లకడియం శివారులోని పొలాల్లోకి తీసుకెళ్లి నగదు లాక్కున్నారు. మరోవైపు పశువులతో ఉన్న వాహనాన్ని కూడా తమ ఆధీనంలోకి తీసుకుని దోపిడీకి పాల్పడ్డారు.
బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన రాజానగరం పోలీసులు దర్యాప్తు చేపట్టి రాజమహేంద్రవరానికి చెందిన 10 మంది నిందితులను అరెస్టు చేశారు. నేరానికి ఉపయోగించిన థార్, సుజుకి కార్ల నెంబర్ ప్లేట్లను గుర్తుపట్టకుండా గుడ్డలతో కప్పేసినట్లు పోలీసులు తెలిపారు.